10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ అవినీతి ఒక్కొక్కటిగా బయటకొస్తోంది. గత ప్రభుత్వం కేటాయింపులు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చిట్టా బయటకు తీస్తోంది. గత ప్రభుత్వ తీరుని చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. భారీ సంఖ్యలో కేటాయించిన నిధుల్లో అధిక మొత్తంలో పక్కదారి పట్టాయి. అవినీతి పరుల నేతల దాహానికి అర్హులకు ఎటువంటి నిధులు అందలేదు. గత బీఆర్ఎస్ హయాంలో సంక్షేమం దారి మళ్లింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించింది. ఈ వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ లో భారీ కేటాయింపులు చూపినప్పటికీ ఖర్చు మాత్రం 50% మించలేదు. అందులోనూ సంక్షేమ పథకాల కంటే వాటి నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. 10 ఏళ్ల పాలనలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఇదే రిపీట్ అవుతూ వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో లక్షల మంది అర్హులు లబ్ధిదారులు కాకుండా పోయారు. ఆర్భాటంగా ప్రకటించిన దళిత బంధు సైతం అదే దారిలో వెళ్లింది. 2 ఏళ్లలో దాదాపు 35,000 కోట్ల మేర కేటాయింపులు చేసినట్లు పద్దుల్లో చూపించినప్పటికీ చిల్లిగవ్వ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఈ మొత్తం ఫండ్స్ కూడా నిర్వీర్యమైపోయాయి. ఫలితంగా ఆయా సంక్షేమ శాఖల కింద అమలవుతున్న పథకాలు అటకెక్కాయి. దళిత బంధుతో పాటు బీసీ సంక్షేమంలో సబ్సిడీల్లోనూ ఎస్టీల వృద్ధి కోసం చేపట్టిన పథకాలు నిలిచిపోయాయి. అరాకొరగా కొందరికి శాంక్షన్లు ఇచ్చినా వారికి సబ్సిడీలు పెండింగ్ లో పెట్టింది. పైగా ఎన్నికల ఏడాది 2023లో బీసీలకు ₹1,00,000 సాయం దళిత బంధు కోసం పేర్లు రాసుకుని వదిలేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అయితే లెక్కాపత్రం లేకుండా పోయాయి. 2021-22 వరకు 5.23 లక్షల కోట్లు కేటాయింపులు చూపిస్తే 1.20 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తేలింది. సంక్షేమంపై చేసిన ఖర్చు వివరాలు చూస్తే 3 వెల్ఫేర్ డెవలప్మెంట్లలో దేంట్లోనూ ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,000 కోట్లు దాటి ఖర్చు పెట్టలేదు. ఒక్క ఏడాది మాత్రమే 2021-22లో అది కూడా దళిత బంధు కొంతమేర అమలు చేసినందుకు ఎస్సీ వెల్ఫేర్ ఏడాది ఖర్చు మొత్తం కాస్త పెరిగినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 2014-15 నుంచి 2023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ కు మొత్తం ₹150,186 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది. అయితే ఇందులో రిలీజ్ చేసిన నిధులు సగం మాత్రమే. మొత్తం ₹79,000 కోట్ల మాత్రమే ఖర్చు చేసింది. అంటే ప్రతి ఏడాది యావరేజ్ గా 3 సంక్షేమ డిపార్ట్మెంట్లలో ₹8,000 కోట్ల మాత్రమే ఖర్చు చేసింది. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు గత బీఆర్ఎస్ సర్కార్ ఏటా బడ్జెట్ లో చేస్తున్న కేటాయింపులు 4% మించలేదు. ఇక కేటాయించిన మొత్తంలో ఖర్చు చేసింది 3% కావడం గమనార్హం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 10 బడ్జెట్లలో బీసీ సంక్షేమానికి మొత్తంగా ₹44,091 కోట్ల కేటాయించారు. ఈ మొత్తంలో ఖర్చు చేసింది ₹27,000 కోట్ల మాత్రమే. అంటే దాదాపు ₹17,000 కోట్ల కోత పెట్టింది. దళితుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేసిందేమీ లేదని లెక్కల్లో స్పష్టమవుతుంది. దళిత బంధు పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినా ఆ స్కీమ్ను ఆదిలోనే అటకెక్కించారు. ఇక 3 ఎకరాల భూమి, సబ్సిడీ లోన్లు, డెవలప్మెంట్ నిధులు, కొలువులు ఇట్లా గత బీఆర్ఎస్ సర్కార్ పెద్దలు ఇచ్చిన హామీలన్నీ అమలు కాకుండానే నిధులు నిర్వీర్యమైపోయాయి. గత సర్కార్ గొప్పలు చెప్పుకుంటూ స్కీమ్స్ ప్రకటించడం, బడ్జెట్ లో నిధులు కేటాయించడం తప్ప ఫండ్స్ రిలీజ్ చేసి వాటిని అమలు చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం తీస్తున్న లెక్కల్లో తేలింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదని గుర్తించారు. 2014-15 నుంచి 2023-24 వరకు బడ్జెట్ లో ఎస్సీ డెవలప్మెంట్ కింద 76,677 కోట్లు కేటాయించారు. ఇందులో ఖర్చు చేసిన మొత్తం ₹33,060 కోట్ల మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన బంధు ఇస్తామని చెప్పి గాలికి వదిలేశారు. ఎస్టీ వెల్ఫేర్ లో డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ ను పక్కకు పెట్టారు. ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ ను కూడా పట్టించుకోలేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమే తప్ప వాటికి కనీస సౌలతులను కల్పించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకటించిన ప్రతి స్కీమ్లోనూ భారీగా అవినీతి జరిగింది. అధిక మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయని ప్రస్తుత ప్రభుత్వం తీస్తున్న లెక్కల్లో తేలింది.